అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 1. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనములు. ఇది వాగ్దాన దేశము అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే. నీవు ఆత్మీయముగానున్న ఎడల ఈ లోకములో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనులు నీపై ఉండును. ఆయన కృప, కనికరము, సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరించబడును. మరియు నీ కష్టములన్నిటినీ జయించుటకు కావలసిన బలము నీకు అనుగ్రహింపబడును. నీవు దేవుని బిడ్డవైన ఎడల ఆయన వాగ్దానములను విశ్వాసముతో కోరుకొనవలను. లేని ఎడల అవి కేవలం వట్టి మాటలుగానే ఉండును. కనాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టనవసరం లేదు. అది ఆకాశ వర్షజలము త్రాగు దేశం. 11వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశములో ప్రవేశించినప్పుడు అది అంతయు ఎంతో ఫలవంతమైనదిగా ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు. ఆయన యందు మనకు సర్వ సమృద్ధి కలదు. మనము దేనిని గురించియూ కలత చెందవలసిన అవసరం లేదు. ఎందుకనగా మనము ఆయనకు ఎట్లు లోబడవలనో ఎరిగి మన అక్కరలన్నింటినీ ప్రార్థనలో ఆయన ఎదుకు తెచ్చిన ఎడల ఆయన మన అక్కరలన్నీ తీర్చును. దేవుడు ఇశ్రాయేలీయులు తన ఆజ్ఞలకు లోబడిన ఎడల వారిని ఆశీర్వదించననియు మరియు ఇతర దేవతలను అనుసరించిన ఎడల వారిని శిక్షించదననియు ఎంతో స్పష్టముగా పదే పదే చెప్పాను. 27, 28 వచనాలు. 6వ అధ్యాయం 13, 14 వచనాలు. వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ తనను ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడని వారెరిగియుండి వారు మరలా బాహాటముగానో రహస్యముగానో అన్య దేవతలను అనుసరించిరి. కావున వారు నిజముగా వాగ్దాన దేశములో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయిరి. అనగా మనము పూర్ణ హృదయంతో మన ప్రభువును గణపరచి మన హృదయములను అన్య దేవతల నుండి తొలగించితేనే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకొనలేం, అనుభవించలేం. మనము ఏ వ్యక్తినైనను లేదా దేనినైనను యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్య దేవత అగును. ఫలితముగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకునేదాం. కొందరు తమ ఇండ్లను ఆస్తులను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన, ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయములను నిర్లక్ష్య పెట్టవచ్చును. ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనుచు దాని గురించి గొప్పగా చెప్పుటలో గంటల కొలది సమయమును గడుపుదురు. మరికొందరు తమ స్నేహితులను, బంధువులను పూజించుచు వారితో ఉండుట వలన పేరు ప్రఖ్యాతులను పొందగలమను ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థనా సమయములను, ప్రత్యేక కూడికలకు హాజరగుట మరియు ఆదివారం ఆరాధనకు వెళ్ళుట సైతము తగ్గించుకొనెదరు లేక రద్దు చేసుకొనెదరు. ఇతరులు అనేకులు లోక స్నేహములు లేక అపవిత్రపరచు స్నేహముల ద్వారా పాపములో పడిపోయేదరు. ధనాపేక్ష కూడా అన్య దేవత కావచ్చును. కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానంలో తమ ఆదాయం ఎక్కువ కావాలని ఆశించటం వలన సొంత ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయం ఉండదు. మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు. కొంతమంది భార్యలకు బంగారు, వెండి వారి అన్య దేవతలుగా ఉండును. కొందరికి రేడియోలు, నేటి దినములలో టీవీ వారి అన్య దేవతలుగా ఉండటం వలన బైబిల్ చదువుట, ప్రార్థన, ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకునేదరు. ఆ కార్యక్రమముల ద్వారా వారి అక్కరలన్నీ తీర్చబడునని చెప్పుదురు గాని చివరికి ఆత్మీయముగా గొడ్డుబారిన వారుగా అవుదురు. అట్టి అన్య దేవతలు నీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషము, సమాధానమును పోగొట్టుకున్నటకు కారణమవును. మీ హృదయములను, మీ ఇండ్లను అన్య దేవతల నుండి దూరముగా ఉంచుకునే ఎడల
ఆయన కన్నులు మీ మీద ఉండునని దేవుని వాక్యం చెప్తున్నది. ద్వితీయోపదేశకాండం 11:12. మన హృదయములలో ఏ అన్య దేవతలు లేకుండా నూతన సంవత్సరమును ఆరంభించుటకు నిశ్చయించుకొనుటకు గాను మన హృదయములను పరీక్షించుకొనుటలో ఎక్కువ సమయమును గడపవలను. అప్పుడు ప్రభు యొక్క కన్నులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదుము. ప్రైజ్ ది లార్డ్.